ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కొన్ని ముక్కలు పచ్చడి పెడతాను, కొన్ని ఫ్రై చేస్తాను అండి. ఇట్లా నూనె పెట్టాను స్టవ్ మీద. ఈ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసి వేయించుకోవాలి. మంచిగా వేగనండి. వేగిన తర్వాత ముక్కలు తీసేస్తాను. పచ్చడికి ఇట్లా వేగితే చాలండి. ఇది తీసేద్దాం. ఇప్పుడు మరి గట్టిగా అక్కర్లేదండి, ఇది మాత్రం చాలు. మొత్తం గిన్నెలో తీసేసుకోండి. ఇట్లా పచ్చడికి ఇవి చాలండి. అదే ఫ్రై కలిపి కొంచెం వేపుకుంటే సరిపోతుంది. ఇవి వేపైనా పర్వాలేదండి. ఇట్లా ముక్కలన్నీ వేయించేసుకున్నాం. ఇవన్నీ కాకరకాయ ముక్కలన్నీ వేయించేసానండి. ఇందులో కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు గ్రైండ్ చేసేసి ఇందులో వేసానండి. కారం, ఉప్పు, కొంచెం పసుపు, సాల్ట్ వేసానండి. వేసి శుభ్రంగా ఇట్లా కలిపాను. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకున్నాను. ఈ పిండిలో పిండుతాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు పిండానండి. ఇంకా కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది ఇందులో, ఇది పోసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకోండి. పులుపు చాలకపోతే 2 నిమ్మకాయలు పిండుకోండి. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయండి. కాకరకాయ పచ్చడి అందరు ఇట్లా ట్రై చేసి టేస్ట్ చేయండి. కాకరకాయ పచ్చడి రెడీ. పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు పెడతాను. ఇదిగోండి, తాలింపుకు నూనె పెట్టి ఎండుమిరపకాయలు వేసానండి. తాలింపు అందులో వేసానండి. మంచిగా వేగనివ్వండి. ఎల్లుల్లిపాయ అంతా మిక్సీ పట్టాను. పాయ మొత్తం కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకొని ఈ ఎల్లుల్లిపాయ అంతా ఈ చట్నీలో పెట్టేసుకోవాలండి. ఇట్లా మధ్యలో పెట్టేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ మీద ఈ తాలింపు పోసేయండి అండి. దాన్ని వేడి నూనెలో ఇట్లా అనండి, అంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఇట్లా మొత్తం చట్నీలో మొత్తం కలిపేసేయండి. అదంతా వెల్లుల్లిపాయ తాలింపు మొత్తం కలిసేటట్టు.
కాకరకాయ ఫ్రై కాకరకాయ చట్నీ రెడీ.